నేడు కేంద్ర కేబినెట్ సమావేశం బడ్జెట్ సెషన్స్ పై చర్చించే ఛాన్స్. ఈ నెల 23 నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు. నేడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు, లక్షలోపు ఉన్న అన్నదాతలకు డిపాజిట్. శాంతి భద్రతల అంశంపై నేడు శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై రిపోర్ట్. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలు వద్దు. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్న టీటీడీ. తిరుమలలో సుప్రభాత సేవ నకిలీ టికెట్ల బాగోతం. బెంగళూరుకు చెందిన శ్రీధర్ను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు. నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి సుప్రభాత సేవకు వెళ్లిన భక్తుడు. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కి మోడీ. పార్టీ నేతలతో సమావేశం, బడ్జెట్ సెషన్, ఉప ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. లోకల్ రిజర్వేషన్లపై వెనుకడుగు వేసిన కర్ణాటక ప్రభుత్వం. బిల్లుపై మరోసారి చర్చిస్తామన్న సీఎంఓ. నేడు తెరుచుకోనున్న జగన్నాథ ఆలయం గదులు. అనంతరం మరమ్మతులకు పురావస్తు శాఖకు భాండాగారం అప్పగింత. గచ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామంలో ఘటన. డిగ్రీ పూర్తయితే నెలకు 10,000. మహారాష్ట్రలో కొత్త స్కీమ్ తీసుకొచ్చిన షిండే ప్రభుత్వం. 5,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ పై వెలుగులోకి మరో అంశం. దివ్యాంగ ధృవీకరణ అడ్రస్ కూడా తప్పని తేల్చిన అధికారులు. చిరునామాలో ఓ ఫ్యాక్టరీ ఉందని నిర్ధారణ. ఇప్పటికే పూజా ఐఏఎస్ ట్రైనింగ్ ను నిలిపివేసిన అధికారులు. బెంగళూరులో రైతును అవమానించిన జీటీ మాల్ నిర్వాహకులు. పంచె ధరించాడని మాల్లోకి అనుమతి నిరాకరణ. ప్యాంటు ధరించి వస్తేనే అనుమతిస్తామని వాగ్వాదం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో.